ఏదైనా చిన్న చిన్న గొడవలు అది ఓకే, చచ్చిపోవడం కూడా అంతవరకు పోతున్నాయంటే రేపు పొద్దున మీతో పాటు నేను ఆన్సరబుల్, మీడియా కావచ్చు, సీఎం ఆఫీస్ కావచ్చు, నేను చెప్పాలి కదా సమాధానం. ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ ఎన్ ఎమ్మెల్యే, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మీకు ఉంది. డిఎస్పీ గారు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి. ఎవరు పేరు చేసే వాళ్ళు తీసుకొని లోపల పడేయండి. సో 6:30 ఆ టైంకి అట్లా శ్రీదేవి, ఆమె హస్బెండ్ భాస్కర్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా నంద్యాల హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేసుకొని రిటర్న్ ఇంటికి వస్తారనమాట. ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కారు దింపేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈమె భర్తతో పాటు జస్ట్ కాంపౌండ్లో ఒక అడుగు పెట్టిన కొద్దిసేపట్లోనే అప్పటికే అక్కడ ఉన్న వీళ్ళ తమ్ముడు గోపాల్ రెడ్డి, అతని వైఫ్ గిరీష, మిగతా ఇంకొంతమంది ఒక ముగ్గురు వ్యక్తులు గుర్తు తెలియని వాళ్ళు రాళ్లతో అటాక్ చేసి చంపడం జరిగింది అనేది తెలుస్తుంది. ఆమెకి తలపైన ఇంజరీ ఉంది, చెవి మీద కూడా కట్ ఇంజరీ ఉంది. అతనికి భాస్కర్ రెడ్డికి రెండు ఈ కాళ్ళ మీద దెబ్బలు తగిలాయి, ఫ్రాక్చర్ అయినట్టుగా చెప్తా ఉన్నాయి డాక్టర్లు. మందుల కోసం గాలిస్తున్నాం, బయట వాళ్ళు ఎవరు ఏంటనేది టీమ్స్ ఫార్మ్ చేస్తాం, వాళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తాం. ఇది కేవలం విషయం ఏంటంటే వీళ్ళకి గత 16 సంవత్సరాల నుంచి ప్రాపర్టీస్ కోసం అన్నదమ్ముల మధ్యన గొడవలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు 5 అన్నదమ్ములు మొత్తం భాస్కర్ రెడ్డి వాళ్ళు, ఇతను పెద్ద, సో ఇతనికి చిన్న అతని గోపాల్ రెడ్డికి, వీళ్ళిద్దరి మధ్యన ఈ ఆస్తి పంపకాల గురించి కుదరలేదు. ఈ గోపాల్ రెడ్డి వచ్చేసి 20 ఎకరాలు ఇమ్మంటున్నాడు, అది నేను సంపాదించుకున్న ఆస్తి, మా తండ్రి గారు ఇచ్చింది 9 ఎకరాలే, అది పంచుకోలేదు, అతను ఈ గోపాల్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు అనేది వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణలు జరుగుతూ ఉంది. వాళ్ళ మధ్యన ఈ 20 ఎకరాల గురించి అడుగుతున్నాడని చెప్పి ఇప్పుడు ఏదైతే బాధితుడు ఉన్నాడో శ్రీదేవి భర్త చెప్తున్నాడు అనమాట. మా తమ్ముడు ప్రత్యక్షంగా, తమ్ముడు భార్య కూడా ఉన్నారు నేరస్థలంలో, ఆస్తి గురించి మమ్మల్ని బతకనియట్లేదు, ఇంతకు ముందు కూడా అటాక్ చేశాడు 6 ఏళ్ల కింద 2016లో అట్లా. అది ఒకరి మీద 5 కేసులు, ఇంకొకరి మీద 6 కేసులు ఏమో ఉన్నాయి. ఇది విషయం అన్నమాట. ఎటువంటి సెక్షన్ వీళ్ళ మీద మర్డర్ కేసు సార్. గతంలో ఇంతకుముందు భూమా అక్లబరి ఇంటి దగ్గర దాడి జరిగింది, ఆల్రెడీ పికెటింగ్ ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ ఏవి సుబ్బారెడ్డి ఇంటి ముందర కూడా పికెటింగ్ పెట్టారు. పోలీసులు ఉండి కూడా ఇది జరగడం ఏం చెప్తారు సార్? పోలీసులు అంటే ఇప్పుడు వాళ్ళు అన్నదమ్ములు, మరి అక్కడ ఇళ్ళన్నీ పక్కనే ఉన్నాయి, వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పక్కనే ఉన్నాయి. అక్కడ వాళ్ళంతా మూమెంట్ అంతా అక్కడే ఉంటున్నారు. మాకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు పిలవటం, కౌన్సిలింగ్ చేయటం, వార్నింగ్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు అన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. వ్యక్తిగతమైన వాళ్ళ మధ్యన ఉన్న కక్ష మూలంగా ఇది జరిగింది. అదర్వైజ్ మేము అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం, టౌన్లో ఎలాంటి సంఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేసాం పకడ్బందీగా. ఇది వ్యక్తిగతంగా ఉన్న ఇష్యూ కాబట్టి అంతవరకు, ఎందుకంటే ఏవి సుబ్బారెడ్డి ఇంటి ముందర ఇంతకుముందు జరిగింది, జరగబోతుందేమని చెప్పేసి డిపార్ట్మెంట్ అక్కడే వాళ్ళకి వేరే వాళ్ళకి ఉన్న దాని మూలంగా అక్కడ ఇష్యూ జరుగుతుందనే ఉద్దేశంతో కానీ ఇంటి పక్కనే జరగడం కొంచెం పోలీసులు కూడా చూస్తుంటే బాగుండదు, నిర్లక్ష్యం అని అనుకుంటున్నారు. ఏమంటారు? అంటే నిర్లక్ష్యం అనేది కాదు, అక్కడ వీళ్ళకి సంబంధించిన గొడవ అనేది లేదు కదా, యాంటిసిపేట్ చేయలేదు. అది ఈ మర్డర్ కేసులో ఏవి సుబ్బడి హస్తం ఉందని సమాచారం వచ్చింది. దర్యాప్తులో అన్ని నిజాలు తెలుస్తాయి, ఎవరున్నా కానీ వాళ్ళని ఉపేక్షించాం, తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం.